ఆయిల్ పామ్ రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే ముందుగా ఫ్యాక్టరీల సిండికేట్ను బద్దలు కొట్టాలి. ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ ఫ్యాక్టరీలు ఉండేలా ప్రోత్సహించాలి. పోటీ ఉంటేనే ఫ్యాక్టరీలు రైతులకు మంచి ధర ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్దతు ధరకు ప్రభుత్వమే గెలలు కొనుగోలు చేస్తే ఫ్యాక్టరీల దోపిడీకి చెక్ పడుతుంది. రైతు సహకార సంఘాల ద్వారా చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే రైతులే స్వయంగా నూనె తయారు చేసి మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఫ్యాక్టరీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే దుస్థితి రైతుకు తప్పుతుంది. ఆయిల్ పామ్ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. దేశంలో వంట నూనె ఉత్పత్తి పెంచాలని ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది ప్రభుత్వాలే. కాబట్టి ఇతర పంటలకు ఇస్తున్నట్లుగానే ఆయిల్ పామ్కు కూడా సమగ్రమైన పంట బీమా పథకాన్ని వర్తింపచేయాలి. వర్షాకాలంలో గెలలు కుళ్ళిపోయినా, ఎండాకాలంలో ఎండిపోయినా ఆ నష్టాన్ని బీమా ద్వారా రైతులకు చెల్లించే వ్యవస్థ రావాలి. అలాగే ఫ్యాక్టరీల వద్ద జరిగే తూకం మోసాలను నిరోధించడానికి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో డిజిటల్ వెయింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయాలి. ఈ చర్యలు తీసుకుంటేనే ఆయిల్ పామ్ రైతు జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది. ఆయిల్ పామ్ రైతుల బతుకులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ పంట సాగు చేసే రైతులే ఉండరు. ఇప్పటికే విసిగిపోయిన చాలా మంది రైతులు లక్షల రూపాయల నష్టాన్ని భరించి మరీ ఆయిల్ పామ్ తోటలను నరికేసి వేరే పంటల వైపు మళ్లుతున్నారు. ఒకసారి ఆయిల్ పామ్ సాగు తగ్గిపోతే దేశంలో వంట నూనె ఉత్పత్తి భారీగా పడిపోతుంది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతుంది. అంటే ఆయిల్ పామ్ రైతు సమస్య కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. రైతులను ఆదుకోవడం అంటే పరోక్షంగా దేశాన్ని ఆదుకోవడమే అన్న సత్యాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. నాకు కూడా పామాయిల్ ఉంది, కానీ ఈ వాతావరణం గారు కొనసాగితే భవిష్యత్తులో పామాయిల్ దిగుబడి తగ్గిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా వ్యవహారం ఆలోచించుకొని ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానులు అనుకొని ఒక చేసుకుంటే దిగుబడి దోషకుండా తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దానికి తోడేమో రైతులు ఎరువుల రేట్లు పెరిగిపోతున్నాయి, కూలి రేట్లు పెరిగిపోతున్నాయి. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దిగుబడి నానాటికి ఇదే కొనసాగితే దిగుబడి తగ్గిపోతున్నాయి. కాబట్టి దయవుంచి ప్రభుత్వం మరియు ఫ్యాక్టరీ యజమానులు కూర్చొని సమన్వయం చేసుకుని ప్రజలకి మరియు రైతులకు మేలు జరిగితే అందరూ కూడా సత్యామలంగా ఉంటారని ఆశిస్తున్నాం. పచ్చని ఆయిల్ పామ్ తోటలు చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. కానీ ఆ పచ్చదనం వెనుక రైతుల బతుకులు ఎంత చేదుగా ఉన్నాయో ఇప్పుడందరికీ అర్థమైంది. ఆకాశం మీద ఆధారపడిన ఈ జూదంలో రైతు ఒంటరిగా పోరాడుతున్నాడు. ప్రస్తుతం ధరలు బాగున్నా ఫ్యాక్టరీల సిండికేట్ ముందు నిస్సహాయంగా నిలబడుతున్నాడు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫ్యాక్టరీల సిండికేట్ను బద్దలు కొట్టాలి. తూకాల్లో మోసాలు ఆపాలి. కటింగ్ ఆర్డర్లు సకాలంలో ఇచ్చేలా కఠిన నిబంధనలు తీసుకురావాలి. వర్షాకాలంలో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలి. అప్పుడే ఆయిల్ పామ్ రైతు బతుకులో నిజమైన వెలుతురొస్తుంది. లేదంటే ఈ పచ్చని తోటలు ఎప్పటికీ కన్నీటి తోటలుగానే మిగిలిపోతాయి. చూశారు కదా, ఆయిల్ పామ్ రైతుల కన్నీటి గాథ. ధర బాగుంది అనుకునే సమయంలో దిగుబడి లేకపోవడం, దిగుబడి ఉన్న సమయంలో ధర లేకపోవడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మరోవైపు ఫ్యాక్టరీ సిండికేట్ల మధ్య ఒక జోదంలో మారిన పామ్ ఆయిల్ రైతు యొక్క కన్నీటి గాథ. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పామ్ ఆయిల్ ధరను స్థిరీకరించాలి. కటింగ్ ఆర్డర్లు సకాలంలో ఇవ్వని ఫ్యాక్టరీలపై జరిమానాలు విధించాలి. ఫ్యాక్టరీ సిండికేట్లను బద్దలు కొట్టాలి. అప్పుడే పామ్ ఆయిల్ రైతు జీవితంలో వెలుతురు వస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు.